హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. మనాలి అయిపోయిన తర్వాత నైట్‌కి మేము ఆగ్రా అనేది వచ్చేసాం. ఇక్కడ ఆగ్రాలో మేము తాజ్‌మహల్ ఈస్ట్ గేట్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాం. అదే ఎందుకంటే మేక్ మై ట్రిప్‌లో మంచి రివ్యూస్ ఉన్నాయి. అది జాయ్స్ హాస్టల్. సో, అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి మేము ఆగ్రా ఫోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాం. సో, ఇది ఆగ్రా ఫోర్ట్. స్టార్టింగ్ ఆగ్రా ఫోర్ట్‌లో ఏంటంటే టికెట్ అనేది ఉంటుంది. పర్ హెడ్ ₹50 ఉంటుంది. చిల్డ్రన్స్ బిలో 4 ఉన్న వాళ్ళకి ఫ్రీ. రిమైనింగ్ అందరికీ ₹20 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫోన్స్, కెమెరాస్ అన్నీ అలౌ చేస్తారు ఇందులోకి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఆగ్రా ఫోర్ట్ మొత్తం మనకి విజిట్ చేయడానికి అక్కడ గైడ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు గైడ్స్ కావాలి అంటే అక్కడ మీరు గైడ్ని తీసుకొని ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. అమౌంట్ ఇచ్చి వాళ్ళని లోపలికి వెళ్ళి గైడ్తో మొత్తం మనం చెప్పించుకోవచ్చు. మాకు అవసరం లేదు అనిపించింది కాబట్టి మేము గైడ్ని అయితే తీసుకోలేదు. మేము ఓన్గా వెళ్ళి మొత్తం అంతా చూసాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఎటువంటి వాటర్ ప్రొవైడ్ అనేది లోపట లేదు. సో, మీరు వాటర్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా బయట తీసుకొని లోపలికి రావచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అసలు. డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుంటుందంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ మేము వెళ్ళిన టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 to 2 అనమాట. మంచి ఎండ ఉంది. అండ్ అక్కడ ఆ రోజు 50 degrees ఉంది ఎండ కూడా. కొంచెం బాగా సఫోకేషన్ అయితే వచ్చింది. ఇబ్బంది కూడా పడ్డాం. ఆ టైంలో కాకుండా ఒక జూన్ ఎండింగ్, జూలై ఈ టైంలో వెళ్తే ఫోర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది 100% ఆఫ్ ఆగ్రా ఫోర్ట్లో మనకి చూపించింది 25% మాత్రమే. రిమైనింగ్ ఫోర్ట్ అంతా క్లోజ్లో ఉంది. సో, ఇది ఏంటంటే మేము షూట్ చేసింది కూడా రాజుగారి దివానా. సో, ఆ దివానాస్ మాత్రమే ఓపెన్ చేశారు. అవి మాత్రమే మేము షూట్ చేయగలం ఇవన్నీ. అండ్ మీకు వచ్చేసి బాహుబలి సినిమా చూస్తే ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత బాహుబలి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు ఇది తెలుస్తుంది. ఓకే, రాజకోట అంటే ఇలా ఉంటుందా అని. అండ్ మాకు అదే ఐడియా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను. మేము మనాలి నుంచి ఢిల్లీకి వచ్చాం కదా, వచ్చింది కాశ్మీరీ గేట్. సో, కాశ్మీరీ గేట్లోనే లాస్ట్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి మేము ఆగ్రాకి రావడానికి 2 ways ఉన్నాయి మాకు. ఒకటి ట్రైన్ వే, ఇంకొకటి వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం. సో, క్యాబ్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనేది పర్చేస్ చేస్తున్నారు. అందుకని మేము ఐఆర్సిటీసీలో ట్రైన్స్ చూస్తే కరెంట్ టికెట్స్ అనేది ఘటామని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. సో, మేము అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్ వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్. ఎందుకంటే అక్కడి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ అది 15 to 20 minutes అనేది టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ట్రైన్ అనేది కరెక్ట్గా 8:30కి స్టార్ట్ అయ్యింది. సో, స్టార్టింగ్ మీరు చూసింది ట్రైన్లో ఫుడ్డే. విత్ ఫుడ్, వితౌట్ ఫుడ్ అనేది టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఉంటుంది. బెస్ట్ ఏంటంటే విత్ ఫుడ్డే పెట్టుకోండి. ఆ ట్రైన్లోకి బయట నుంచి ఎటువంటి ఫుడ్, వాటర్ బాటిల్స్ అలౌ చేయరు. సో, విత్ ఫుడ్ పెట్టుకుంటే ₹170 అనేది ఛార్జ్ చేస్తారు వెజ్కి. నాన్ వెజ్కి తెలియదు. సో, మేము సాటర్డే వెళ్ళాం కూడా వెజ్ తీసుకున్నాం. ₹170. వాటర్ బాటిల్, టీ, ఒక బనానా అండ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. నియర్లీ 10:30, 11కి వెళ్ళింది. మేము ఆగ్రాలో దిగిపోయాం. ఆగ్రా నుంచి మేక్ మై ట్రిప్లో చూస్తే మాకు మంచిది వచ్చేసి ఇక్కడ తాజ్‌మహల్ ఈస్ట్ గేట్ బ్యాక్ సైడ్ మాకు జాయ్స్ హాస్టల్ అనేసి అక్కడ చూపించింది ఆ రూమ్. సో, హోటల్ రూమ్ చాలా బాగుంది అక్కడ. దాన్ని మంచిగా మాకు ఏం నచ్చిందంటే ఆ హోటల్ రూఫ్ టాప్ నుంచి చూస్తుంటే తాజ్‌మహల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ మాకు నచ్చింది. ఇంకా అమౌంట్ కూడా ఓకే, పర్వాలేదు. అమౌంట్ కూడా ఏసీ రూమ్సే కాబట్టి ఆ అమౌంట్ మాకు వర్త్ అనిపించింది. బట్ మేము మాత్రం ఎక్కువ ఉండలేదు. సో, నెక్స్ట్ మూవ్ ఆన్ టు తాజ్‌మహల్. తాజ్‌మహల్ టైమింగ్స్ వచ్చేసి సన్‌రైజ్ టు సన్సెట్. అది సన్సెట్ ఎప్పుడైతే అప్పుడు క్లోజ్ చేస్తారు. అండ్ ఇది తాజ్‌మహల్ ఎంట్రీ అనమాట. ఇక్కడికి వెళ్ళే ముందు కూడా మనకి టికెట్ ప్రైస్ ఉంటుంది. ₹50 ఒకటి, ₹200 ఒకటి ఉంటుంది. ₹50 ఏంటి అంటే ఈ 4 sides ఉన్న కోటలు చూడడానికి. ₹200 ఏంటి అంటే తాజ్‌మహల్ లోపలికి వెళ్ళి ఆ సమాధులు కూడా చూడడానికి. అండ్ మేము ₹250 టికెట్ తీసేసుకున్నాం. బయట చూసాం అండ్ లోపల కూడా చూసాం. వన్స్ తాజ్‌మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి ఫోన్స్ అనేవి అలౌ చేయకూడదు. కెమెరాస్ ఫోన్స్ అనేది ఓపెన్ చేయకూడదు. మన దగ్గర ఉంటే కానీ ఓపెన్ చేసి తీయకూడదు ఫొటోస్ ఏవి. అక్కడ సెక్యూరిటీ ఒప్పుకోదు. అండ్ మేము అది చూసి బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి రివర్ యమునా నది. సో, అది సమ్మర్ వల్ల అలా ఎండిపోయి ఉంది. అండ్ ఇది ఇక్కడ మేము వెళ్ళే టైం వచ్చేసి 6.
సో తాజ్మహల్ మొత్తం చూసి బయటకు వచ్చేసరికి 6:30 మాకు టైం అయ్యింది. అప్పుడు కూడా ఇంత కంప్లీట్ ఎండ ఉంది. సో ఇది కానీ తాజ్మహల్ మాత్రం చాలా బాగుందండి. అసలు అంత బాగా కట్టినందుకు అలా కాళ్ళు అయితే మొక్కాలి ఖచ్చితంగా. చాలా మంచి డిజైన్ ఆర్కిటెక్చర్ అసలు అంటే ఒక శిల్పి చెక్కను పట్టుకొని చెక్కేసినట్టు ఏదో అంటారు కదా, సో ఆ రకంగా కంప్లీట్గా చెక్కేశారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఆ కోటలు రెడ్గా మొత్తం తాజ్మహల్ 4 సైడ్స్ ఆ కోటలు ఉంటాయండి. అందులోంచి మనం ఎంట్రీ వస్తాము. అవి వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గేట్స్. సో ఏ గేట్ నుంచి వచ్చినా పర్వాలేదు, ఎంట్రీ అనేది ప్రతి ఒక్క గేట్కి ఉంటుంది. కానీ టికెట్ మాత్రం అట్ ది సెంటర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ సపరేట్ టికెట్స్ ఉంటాయండి. ఒక ఏజ్డ్ వరకు ఒకటి ఉంటుంది, తర్వాత 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది. అలాగే 4 ఇయర్స్ తర్వాత ఉన్న చిల్డ్రన్స్కి ఒక టికెట్ రేట్స్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. కానీ చాలా బాగుంది అసలు. సన్సెట్ వరకు అక్కడే ఉండొచ్చు మనం హ్యాపీగా. తర్వాత ఇంకా పంపించేస్తారు. బయట షాపింగ్ అయితే చాలా ఉంది, హ్యాపీగా షాపింగ్ చాలా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మనం ఏవైతే థింగ్స్ క్యారీ చేస్తున్నామో ఆ థింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవాలి. పిల్లలు కానీ థింగ్స్ కానీ అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేము సన్సెట్ అయినంత వరకు ఇంకా అక్కడే ఉన్నాం. మన సెక్యూరిటీ పంపించిన తర్వాత బయటకు వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే మేము ఢిల్లీ వెళ్ళిపోయాము. అదే అక్షర్ధామం కోసం తర్వాత చెప్తాను. అండ్ ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇండియా గేట్కి వెళ్ళాం. సో ఇండియా గేట్ అనేది చాలా బాగుందండి. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, బట్ ఎండ వల్ల చాలా ఇది వచ్చేసి టైమింగ్ 6, బట్ ఇంత బ్రైట్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. బట్ అక్కడ కూర్చోవడానికి అసలు గ్రీనరీ కానీ, ఆ పార్క్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ అసలు అద్దరిపోయినాయి. అవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మీకు ఫొటోస్ కావాలి అంటే ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్గా ఉంటారు. అది కూడా చూస్తున్నారా, కెమెరాస్ పట్టుకొని మీకు ఈచ్ ఫోటో 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ మీరు అక్కడ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి రెడ్ ఫోర్ట్ కని స్టార్ట్ అయ్యాం. రెడ్ ఫోర్ట్ వచ్చేసి షాపింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము ఎటువంటి చూడకుండా జస్ట్ ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. ఇంకా మూవ్ ఆన్ టు ఢిల్లీ. మా ఫ్లైట్ క్యాచ్ చేసి ఢిల్లీ ఫ్లైట్లో హ్యాపీగా కూర్చున్నాం. సో ఇది నైట్ వ్యూ ఆఫ్ ఢిల్లీ, ఇది నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్. సో ఇంకా హైదరాబాద్కి ఒక 10 మినిట్స్లో ఉన్నాం. సో మేము రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. ఇదేంటి మా జర్నీ ఇలా సాగింది. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.